ఇదిగోండి రూము అంటున్నారు కదా, నా స్టడీ రూము చూపిస్తాను చూడండి. నా గద్వాలను చూపిస్తాను. ఓకే, లోపలికి రండి, చూపిస్తాను. దీంట్లో ఇదిగోండి డోర్ ఇది. ఓకే, ఇది ఆ రూము. ఇదిగోండి ఇక్కడ వరకు పైన ఈ షెల్ఫ్లు. ఓకే, ఇక్కడ ఈ బట్టలు పెట్టుకోవడానికి ఈ షెల్ఫ్ల వరకు ఇద్దరం ఉంటాం దీంట్లో. ఇద్దరు అబ్బాయి ఫస్ట్, ఇంకో అబ్బాయి సెల్ఫ్ ఇది. వేరే అబ్బాయి, ఇంకో అబ్బాయి, వేరే అబ్బాయి ఉంటాడు, పని చేసుకుంటాడు. ఇది ఇదే నాకు భోజనం మధ్యాహ్నం పూట, ఈవినింగ్ పూట. దీంట్లో నేను రైస్ పెట్టేసుకుంటాను. మార్నింగ్ పూట టిఫిన్ ఇది. ఇంకా ఓట్స్, ఇవి ఓట్స్. ఓకే, అవి అప్పుడప్పుడు పాటలు పెట్టుకుంటుంటాను. బాక్స్ తెచ్చుకున్నాను ఇంటి దగ్గర నుంచి, సౌండ్ బాక్సు. మరి ఏం చేస్తాం. ఇదిగోండి వచ్చేసరికి ఇదిగోండి హ్యాంగర్ ఇది. ఓకే, హ్యాంగరు. ఓకే, ఒకసారి ఇలా బయటికి వెళ్ళి చూపిస్తాను రండి. ప్రదేశం అయితే ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది బయట. ఇదిగోండి ఇది వేరే రూమ్, ఎవరు ఉండట్లే. అది ప్రజెంట్ ఓనర్ వాళ్ళ స్టోర్ రూమ్ అది. ఓకే, నెక్స్ట్ ఇది ఇలా వెళ్తే ఇది సింక్. ఇదిగోండి బాత్రూము, ఇది బాత్రూమ్. ఓకే, బాత్రూమ్ ఇది. ప్రదేశం చూస్తే ఇలాగా ప్రదేశం. ఓకే, ప్రస్తుతానికైతే ఇది. మరి నా రూమ్ అయితే మీరు క్లియర్గా చూసినట్టున్నారు కదా. ఇప్పుడు చూపిస్తాను చూడండి అసలే నా రూమ్ ఎలాంటిదో. ఓకే, ఇదిగో ఇది ఇండియా మ్యాపు. చిన్నగా అప్పుడప్పుడు కొటేషన్ రాసుకొని ఇలా అతికించుకున్నాను. ఎప్పుడో రాసినవి, ఇప్పుడేం రాసినవి ఏం కాదు. ఓకే, ఎప్పుడో రాసానివి. ఈ బౌండరీస్, ఇండియా బౌండరీస్ రాశాను. ఇదిగో నా వైట్ బోర్డ్ ఇది. వైట్ బోర్డులో అప్పుడప్పుడు రాసుకుంటుంటాను. ఓకే, నెక్స్ట్ ఇది ఓల్డ్ మ్యాపు. నాకు జనరల్గా అప్పుడప్పుడు ఇలా రాస్తుంటాను. ఇదిగోండి ఇక్కడ చూడండి. ఇదిగోండి ఇలా అన్నీ కొంచెం మ్యాపింగ్ బాగుంటుంది, దగ్గరగా పెట్టుకొని ఉంటాను. ఓకే, అది. నెక్స్ట్ ఇలా నా స్టడీ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోదాం. నా స్టడీ టేబుల్ ఇది. ఇదిగో నా చైర్ ఇది. నా స్టడీ టేబుల్ అది చూపిస్తాను చూడండి. నా స్టడీ టేబుల్ ఇది. ఇదిగో నా డైరీలో ఉంటాయి అవి ఇవి. ఓకే, ఇది ఇండియా మ్యాప్, ఇది ఓల్డ్ మ్యాప్. ఇది గ్రీన్ స్క్రీను. అంతకుముందు వీడియోలు చేసాం యూట్యూబ్లో, యూట్యూబర్ని నేను అంతకుముందు. సో ఇది కూడా ఇక్కడ ఉండేది చూడండి. ఇది కూడా లైటు. ఓకే, కానీ యూట్యూబ్ సక్సెస్ అవ్వలేదు, ఓన్లీ ఫ్యాక్ట్స్ చేసేవాడిని, తర్వాత ఆపేసాను. నెక్స్ట్ ఇది నా స్టడీ టేబుల్. స్టడీ టేబుల్కి వచ్చేసరికి ఇన్ని బుక్స్ ఉంటాయి. ఇదిగోండి, ఇదిగో కింద బుక్స్ చూడండి, అవన్నీ బుక్సే ఉంటాయి. ఓకే, ఇవంతా బుక్స్ కవర్లో అయితే చెత్తగా ఉంది. ఈ బ్యాచులర్ లైఫ్ ఇలాగే ఉంటుంది అనిపించింది. సో ఇది చెత్త కూడా ఇక్కడ అక్కడే పక్కన పడేస్తున్నాను. ఓకే, ఇది ఓవరాల్గా చెప్పాలంటే ఆ రూమ్ మీరు ఇప్పుడు ఎంతకీ ఏమనుకుంటున్నారు? స్లాబ్ అనుకుంటున్నారా, రేకులు అనుకుంటున్నారా? చూడండి, అది ఒక చిన్న ఫ్యాను. ఓకే, చిన్న ఫ్యాను. ఇదే నా ఓవర్ రూమ్. ఇది చిన్న ఫ్యాన్ అది. ఓకే, ఇదే నా రూమ్. ఓకే, ఇలా బయటికి వెళ్తే ఇక్కడ పవరాలు ఉంటాయి. ఇక్కడ పక్కన నైబర్స్ ఉంటారు. ఓకే, అదే ఇవన్నీ ఫ్లాట్లు, అన్నీ ఫ్లాట్లే. ఇంకా మనకి పక్కన స్టోర్ రూమ్ ఉంటుంది, అది మనకి ఇవ్వరు, వదిలేశారు. నెక్స్ట్ ఇదిగోండి ఇదే నా రూము. ఇంక ఇదే క్లియర్గా చెప్పాలంటే ఇగో నా స్టడీ ల్యాంపు కోసం చాలా తంటాలు పడేవాడిని అప్పట్లో కొనుక్కోవడానికి కోసం. మొత్తానికి కొనుక్కున్నాను 650 అంతో, 2 సంవత్సరాల క్రితం కొన్నాను అప్పట్లో. ఇప్పుడు ఎంత ఉందో తెలియదు అది. సో ఇది నా రూము. రూము అడుగుతున్నారు కదా, యూపీఎస్సీ ఆస్పిరెంట్ రూమ్ ఎలా ఉంటుందో. ఎందుకంటే ఇదే నా రూము. బాగుందా బాగాలేదా అనేది పక్కన పెడితే అడ్జస్ట్ అవుతూ లైఫ్ గడపడం అనేది అలవాటు అయిపోయింది. ఇగో ఇలా కొటేషన్లు రాసుకుని పెట్టుకుంటాను. ఇది నేను 2022లో రాశాను, 2022 నాకు తెలిసి.
2022 2021. ఓకే, ఎప్పుడో రాశాను ఇది. ఈ కొటేషన్లు కూడా అప్పుడు రాసుకునేవి. ఇదిగోండి అక్కడ చూడండి, నేను డెకరేషన్లు కానీ ఇదిగోండి. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా చూపిస్తాను రండి. అది కూడా డెకరేషన్ చేసాను. సో ఇది నా రూము. ఐ హోప్ మీరు యూపీఎస్సీ ఆస్పిరెంట్ రూమ్ ఎలా ఉంటుందో అడుగుతున్నారు కాబట్టి ఇలాగే ఉంటుంది. అడ్జస్ట్ అయినవి బంగ్లాలు ఉంటాయి, ఇదే మన బంగ్లా. మరి అది ప్రస్తుతం అడ్జస్ట్ అయిపోతే తర్వాత ఎలా దారి తీస్తే అలా వెళ్ళిపోవచ్చు. దేవుడు ఎలా దారి తీస్తే అలాగా మన వంతు మనం ప్రయత్నం చేస్తుండాలి, ముందుకు వెళ్తుండాలి. ఇదే నేను నేర్చుకున్నది. ప్రయత్నం అనేది చేస్తుండాలి, గెలిచినా గెలవకపోయినా మన చేతిలో ఏముంది, ఎలా రాసుంటే అలా జరుగుద్ది అనుకోవటం. కానీ ప్రయత్నం లేకుండా ఏది చేయలేమండి. అది మాత్రం చాలా చాలా అంటే చాలా అవసరం. ప్రయత్నం అనేది ఇంపార్టెంట్. ఇదిగోండి మ్యాప్స్ ఎలా వాడుతుంటాను ఇప్పుడు చూపిద్దామనిపించింది. ఇదిగోండి మ్యాప్స్ వాడటానికి ఎలా వాడుతుంటాను. ఈ నిమోనిక్స్ పెట్టుకోవటం కానీ ఇవి కాదు, ఎక్కడ వదలను, ఏ పాయింట్ వదలను. ఓకే, అక్కడ ఏ బిన్ను వదలను, మ్యాక్సిమం అంతా కవర్ చేసి పడేస్తాను. ఓకే, ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇది నా రూము. ఓకే, మీ ఏమైనా థాట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ జస్ట్ సపోర్ట్ చేయండి. మీకు బిగినర్స్ అయితే ఏదో చిన్న హెల్ప్ చేస్తుంటాను ఏ ప్రిపరేషన్ పేరుతో. మీకు ఏవైతే తెలియనివో సార్ హెల్ప్ చేయండి నాకు కొంచెం. వీడియో చూసి లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. ఇంకా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.